సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక చిన్న క్లారిఫికేషన్. ఈ వీడియోలో మీరు ఇంకా చూడబోయే ఇమేజెస్ అన్నీ కూడా సినిమాకి రిజెంబలెన్స్‌తో ఉంటాయి. అంటే దగ్గరగా ఉంటాయి గానీ, ఏది కూడా మ్యాచ్ అవ్వాలి అని రూల్ లేదు. అండ్ ఇంకొక పాయింట్ ఇందులో మేము యాంటాగనిస్ట్, ప్రొటాగనిస్ట్ అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్‌కి వాడే ఇమేజెస్ కూడా రిజెంబలెన్స్‌తో మాత్రమే ఉంటాయి. ఎగ్జాక్ట్‌గా ఇమేజెస్ అయితే ఉండవు. కొన్ని కాంప్లికేషన్స్ వల్ల. ఆ కాంప్లికేషన్స్ అనేవి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. సో, తప్పకుండా మీరు కోఆపరేట్ చేసి అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో వీడియోలోకి దూకేద్దాం. తన తండ్రిని కాపాడటానికి రుద్ర కుంభకి లొంగిపోతాడు. మేబీ నేననుకుంటున్నాను ఏంటంటే, అసలు కుంభ టోటల్ ప్లాన్ అంతా రుద్రకి ఆల్రెడీ తెలుసు. టైమ్‌లైన్ అంతా ప్రశాంతంగా ఉన్న వేళ, టీఎఫ్ఐ యువత వచ్చిన సినిమాతో ఎంజాయ్ చేస్తున్న వేళ, రాబోయే సినిమాల గురించి ఆలోచిస్తున్న వేళ, ఫ్యాన్స్ అందరూ వాళ్ళ ఫేవరెట్స్‌ని డిఫెండ్ చేసుకుంటున్న వేళ, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే 7.4 మాగ్నిట్యూడ్‌తో భూమి కంపించినట్టు టైమ్‌లైన్ మొత్తం ఒక్కసారిగా కంపించింది. అంత విధ్వంసానికి కారణం ఏంటంటారా? ఎస్ఎస్ఆర్ఎంబీ ఐ మీన్ వారణాసి మూవీ. 1 కాదు, 2 కాదు సినిమాకి సంబంధించి చాలా వరకు క్లారిటీ ఇస్తూ 3 ఇంటర్వ్యూలని రిలీజ్ చేశారు. మూవీని ఇంటర్నేషనల్ లెవెల్‌లో రిలీజ్ చేస్తున్నారు అని క్లారిఫికేషన్ ఇవ్వటానికి హాలీవుడ్ వాళ్ళతోనే ఈ ఇంటర్వ్యూలు జరిపారు. అంటే టైటిల్ ట్రైలర్ వచ్చినప్పుడు ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన పిక్స్ వచ్చాయనుకోండి. ఆ ఇంటర్వ్యూస్‌నే ఇప్పుడు రిలీజ్ చేశారు. ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను జాగ్రత్తగా వినండి. అంటే ఈ వీడియో దేనికి సంబంధించిందంటే ఇంటర్వ్యూలో చాలా డీటెయిల్స్ ఇచ్చారు. క్యారెక్టర్స్ నుంచి కథ వరకు ఎన్నో ఎక్సైటింగ్ పాయింట్స్‌ని రివీల్ చేశారు. సో పాయింట్ ఏంటంటే మూవీలో కీ క్యారెక్టర్స్ యొక్క క్యారెక్టరైజేషన్స్‌తో స్టోరీ ఎలా రివాల్వ్ అవుతుంది అనే దాని మీద ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, ఈ వీడియో దేనికి సంబంధించింది అనే క్లియర్ ఎజెండాని మీకు క్లారిటీ ఇచ్చేసా కాబట్టి, వీడియో మీద క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఇంకా లాగ్ ఎందుకు చెప్పండి. వై సో లిట్ మామ ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్! హలో! నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. సరే, మొత్తం 3 క్యారెక్టర్స్‌లో మొదటగా మనం మాట్లాడుకోబోతుంది మందాకిని. ఈ క్యారెక్టర్‌ని ప్రియాంక చోప్రా గారు ప్లే చేస్తున్నారు. మందాకిని అంటే కేవలం ఒక నార్మల్ హీరోయిన్ క్యారెక్టర్ అనుకోని పొరపడొద్దు. మందాకిని ఒక దొంగ, ఆడ దొంగ, అల్లరి దొంగ, గజ్జ దొంగ ఏదో ఒకటి ఈవిడొక దొంగ. మేబీ ఈ క్యారెక్టర్ ఈ కథలోకి ఎంటర్ అవ్వడానికి కారణం యాంటాగనిస్ట్ అయి ఉండొచ్చు. ప్రొటాగనిస్ట్‌తో యాంటాగనిస్ట్ డీల్ చేసుకొని ఉండొచ్చు. అతనికి హెల్ప్‌గా ఉండడానికి మందాకినిని పంపుండొచ్చు. ఇలా కాకపోతే మందాకిని గురించి తెలుసుకున్న ప్రొటాగనిస్ట్ తనకి హెల్ప్‌ఫుల్‌గా ఉండడం కోసం తీసుకోవచ్చు. ఇలా కూడా కాకపోతే యాంటాగనిస్ట్‌తో డీల్ అవ్వటం వల్ల ప్రొటాగనిస్ట్ ఒక విషయం కోసం అడ్వెంచర్ చేయడానికి వెళ్ళి ఉండొచ్చు. సేమ్ అదే పని మీద కూడా మందాకిని వెళ్ళి ఉండొచ్చు. ఇలా వీళ్ళిద్దరూ కలిసి ఆ మిషన్‌ని పూర్తి చేసే పనిలో పడొచ్చు. రాజమౌళి గారు ఒక క్యారెక్టర్‌కి డీప్ ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే తప్పకుండా వెనక ఒక ఎమోషన్ ఉంటుంది. మేబీ మందాకిని కూడా ఇలా దొంగగా మారడానికి వెనక ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉండే ఉంటుంది. ఇప్పట్లో మనకి ఒక క్లారిటీ రాదు కానీ, ఆ ఎమోషన్ ఏంటో తెలియాలి అంటే సినిమా వచ్చే వరకు ఆగాలి. సరే, ఇప్పటి వరకు మందాకిని విషయం మీద ఒక చిన్నపాటి క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. సో, ఇప్పుడు మనం యాంటాగనిస్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే కుంభ. ఈ క్యారెక్టర్‌లో మనకి 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారు కనిపించబోతున్నారు. బేసిక్‌గా మనం కనుక చూసుకుంటే 'రాజమౌళి' గారి మూవీస్‌లో యాంటాగనిస్ట్ క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఈదర్ ఫిజికల్‌గానో లేకపోతే మెంటల్‌గానో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 'మగధీర', 'ఈగ', 'మర్యాదరామన్న', 'బాహుబలి' ఇలా చాలా సినిమాల్లో మనం గమనించొచ్చు. కానీ నాకు పర్సనల్‌గా ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ ఐయామ్ గెస్సింగ్ ఇట్. నాకు తెలిసి 'కుంభ' క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఫర్ రాజమౌళి గారు. మోర్ దాన్ హీరో 'మహేష్ బాబు' గారు. ఎందుకు అంటే హి ఈస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అంటే వీల్ చైర్‌కి మాత్రమే పరిమితమైన ఒక క్యారెక్టర్‌ని ఎంత స్ట్రాంగ్‌గా చూపించాలి అంటే చాలా క్రియేటివ్‌గా ఉండాలి. సో, నాకు తెలిసి రాజమౌళి గారికి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అని అనుకుంటున్నా. ఆ ఛాలెంజ్‌ని ఆయన చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసి స్క్రీన్ మీద చూపిస్తారు అని నేనైతే ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతున్నా. ఆ వీల్ చైర్ కూడా ఆషామాషీది కాదోండోయ్! దాంతో చాలానే చేయొచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే 'ఊపిరిలో' నాగార్జున గారి కండిషన్ లాగా కుంభది. బాడీలో ఒక్క పార్ట్‌ని కూడా కదపలేని కండిషన్. బట్ 'ఎక్స్‌మెన్‌లో' ప్రొఫెసర్ లాగా మైండ్‌తోనే అన్నీ కాదు తన వీల్ చైర్‌నే కంట్రోల్ చేస్తాడు. అంటే హిస్ మైండ్ వాస్ డైరెక్ట్‌లీ కనెక్టెడ్ టు ద వీల్ చైర్. మూవ్ అవ్వాలి అని మైండ్‌లో అనుకుంటే చాలు. వీల్ చైర్ దాని మట్టుకు అదే మూవ్ అవుతుంది. అంతేకాదు ఆ వీల్ చైర్‌కి మన 'స్పైడర్ మ్యాన్‌లో' డాక్టర్ ఆక్టోపస్‌కి హ్యాండ్స్ ఉన్నట్టే ఇక్కడ కూడా ఉన్నాయి. దాని హెల్ప్‌తో ఏవైనా పనులు చేయడమే కాదు ఆపోజిట్ పర్సన్ మీద అటాక్ కూడా చేస్తాడు. నా డౌట్ ఏంటంటే ఏవైనా వెపన్స్ కూడా ఉన్నాయా అని అనుకుంటున్నా. మీకు ఆ డౌట్ వచ్చిందా? సరే, ఇంటర్వ్యూస్‌ని బట్టి చూసుకుంటే కుంభ ప్రపంచాన్నే రూల్ చెయ్యాలి అనే ఉద్దేశంలో ఉంటాడు. ఇందుకోసమనే త్రేతాయుగంతో సంబంధం ఉన్న ఒక ఐటెమ్‌ని సంపాదించాలని చూస్తాడు. లేదంటే త్రేతాయుగానికి వెళ్ళాలి అని అనుకోని ఉండొచ్చు.
దీనికి సంబంధించిన ప్రతి విషయం ప్రొటాగనిస్ట్ ఫాదర్‌కి తెలిసి ఉంటాది. అలాగే ప్రొటాగనిస్ట్ హెల్ప్ తీసుకొని కుంభ తన కలని సాకారం చేసుకోవాలని అనుకుంటాడు. అండ్ ప్రపంచాన్ని శాసించాలి అనే తన కల నెరవేర్చుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళటానికి, ఎంతమంది ప్రాణాలైనా తీయడానికైనా సిద్ధంగా ఉంటాడు కుంభ. ముందే చెప్పాను గదా! రాజమౌళి గారి మూవీస్‌లో విలన్స్ అంటే పక్కా ఒక సాలిడ్ ఆర్క్ ఉంటుంది. కుంభ అవిటివాడు వాడేం జేస్తాడు అనే ఆలోచన అస్సలక్కర్లేదు. తప్పకుండా మన ఊహకి అందని ఒక సాలిడ్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్‌ని రాసుకొనే ఉంటారు రాజమౌళి గారు. పైగా 'పృథ్వీరాజ్ కుమారన్' గారు కూడా ఏదో ఊరికనే రోల్‌ని యాక్సెప్ట్ చేసే రకం కూడా కాదు. సో, రాజమౌళి గారు ఏం ప్లాన్ చేసుంటారా అని ఈగర్‌లీ వెయిటింగ్ ఇక్కడ. ఇంకా ఫైనలీ మన ప్రొటాగనిస్ట్ 'రుద్ర'. మహేష్ బాబు గారు ఈ రోల్‌ని ప్లే చేస్తున్నారు. నిజానికి 'రుద్ర' రోల్ గురించి ఇంటర్‌వ్యూస్‌లో పెద్దగా ఏం రివీల్ చేయలేదు. ఏదైనా చెప్పారు అంటే ఫాదర్ ఎమోషన్ స్ట్రాంగ్‌గా ఉంటుంది అని మాత్రమే చెప్పారు. రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీలో 'రుద్ర' ఫాదర్ రోల్‌లో ప్రకాష్ రాజ్ గారు కనిపించబోతున్నారంట. మహేష్ బాబు గారు, ప్రకాష్ రాజ్ గారు ఫాదర్ అండ్ సన్ రోల్‌లో కనిపించడం ఆఫ్‌కోర్స్ డెడ్లీ కాంబినేషన్ అనుకోండి. సరే, అది పక్కన పెడితే కుంభ ప్రపంచాన్ని శాసించాలి అనే ధ్యేయంతో ఉంటాడు. కానీ కుంభ చేసే పని వల్ల ప్రపంచ వినాశనం జరిగే అవకాశం కూడా ఉంది. అదే 2027లో వచ్చే ఆస్ట్రాయిడ్. మనకి టైటిల్ ట్రైలర్‌లో చూపించారు కదా! ఆ ఆస్ట్రాయిడే. కానీ కుంభకి తన స్వార్థమే ముఖ్యం. రుద్ర ఫాదర్‌కి, కుంభ గోల్‌కి ఒక లింక్ ఉండుండొచ్చు. సో, కుంభ ఏంటంటే రుద్ర ఫాదర్‌ని అదుపులోకి తీసుకొని తనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ సేకరించి రుద్రాని బ్లాక్‌మెయిల్ చేసి కుంభ తన పని పూర్తి చేసుకోవాలి అని ప్లాన్ చేసుకుంటాడు. తన తండ్రిని కాపాడటానికి రుద్ర కుంభకి లొంగిపోతాడు. మేబీ నేననుకుంటున్నాను ఏంటంటే అసలు కుంభ టోటల్ ప్లాన్ అంతా రుద్రకి ఆల్రెడీ తెలుసు. సో, రుద్ర తన ఫాదర్ హెల్ప్‌తో కుంభ ప్లాన్ సక్సెస్‌ఫుల్ అవ్వకుండా ఉండడానికి కుంభతోనే ఉంటూ కుంభని ఓడించే ప్లాన్ చేయొచ్చు. అండ్ మహేష్ బాబు గారు రుద్ర రోల్ కోసం ఆఖరికి ఆయన ఐకానిక్ రన్నింగ్ స్టైల్‌లో కూడా మార్చుకున్నారంట. అంతేకాదు మనకి తెలుసు మూవీలో త్రేతాయుగం సీన్‌లో మహేష్ బాబు గారు శ్రీరాముడి పాత్ర పోషిస్తున్నారని. సో, త్రేతాయుగంలో రాముడిలా ఉండడానికి ఆ బాడీ లాంగ్వేజ్, ఆ వాకింగ్ స్టైల్‌లో ఉండడానికి చాలానే హోంవర్క్ చేశారంట. అండ్ ఇంకా మందాకిని రోల్ ప్లే చేస్తున్న ప్రియాంక చోప్రా గారు ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైమ్ ఒక ఇండియన్ సినిమాలో నటించబోతున్నారు. మన సినిమాల్లో సాంగ్స్ కామన్ గదా! కాకపోతే ఇంటర్నేషనల్ లెవెల్‌కి వెళ్ళటం వల్ల సాంగ్స్ పెట్టరేమో అని ప్రియాంక చోప్రా గారు ఒక సాంగ్ పెట్టండి సార్ అని రాజమౌళి గారిని అడిగితే, కంగారేం లేదు. ఆల్రెడీ మూవీలో సాంగ్స్ ఉన్నాయని చెప్పారంట. కానీ కట్ చేస్తే ఆ సాంగ్ యొక్క రిహార్సల్స్ అండ్ షూటింగ్ టైమ్‌లో ఎంత ఇబ్బంది పెట్టాలో అంతా పెట్టారంట మన రాజమౌళి గారు. దెబ్బకి రాజమౌళి గారితో సినిమా అంత ఈజీ కాదు అని ప్రియాంక చోప్రా గారికి ఒక క్లారిటీ అయితే వచ్చేసిందని ఆవిడే చెప్పారు. ఇంకా 'కుంభారో'లో ఏంటంటే 'పృథ్వీరాజ్' గారు వీల్ చైర్ మీదే ఉండాలి కాబట్టి బాడీలో కొంచెం మూవ్‌మెంట్ ఉన్న క్యారెక్టర్‌తో కనెక్షన్ కట్ అవుద్ది అని చైర్‌కి ఒక బెల్ట్ కట్టి మరీ 'పృథ్వీరాజ్' గారిని కదలకుండా కట్టేసేవారంట. ఇవన్నీ ఇంటర్వ్యూస్‌లోనే చెప్పారు. బట్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్ ఏంటంటే ఇది సింగిల్ పార్ట్ మూవీయే అండ్ రన్ టైమ్ మోర్ దాన్ 3 అవర్స్ ఉండొచ్చు అని అంటున్నారు. అందులో 25 మినిట్స్ వరకు త్రేతాయుగంలో ఉంటుంది. యాక్చువల్లీ 2 పార్ట్స్ అని ముందే అనుకున్నారంట. కాకపోతే 2 పార్ట్స్ కింద తీయటం కరెక్ట్ కాదు అని ఆలోచించి, ఆ ఆలోచననే పక్కన పెట్టేశారంట. సీక్వెల్స్ అనే ట్రెండ్ క్రియేట్ చేసిన పర్సనే ప్రతిసారి అది కరెక్ట్ కాదు అని క్విట్ అయిపోయారు. మరి ఇది మిగతా వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తే బెటర్. అండ్ ఇంకా ఈ మూవీ తప్పకుండా 7థ్ ఏప్రిల్ 2027కే వస్తుందంట. ఎందుకంటే వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ వల్ల డిలే అవుతుంది అని, ఆ వర్క్ ఎక్కువగా ఉండే పార్ట్స్‌ని ముందుగా షూట్ చేశారంట. సో, వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ టీమ్‌కి వర్క్ చేయటం కోసం ప్లెంటీ ఆఫ్ టైమ్ ఉంటుందని. ఇలా టోటల్‌గా ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్‌తో రాజమౌళి గారైతే వచ్చేస్తున్నారు. జస్ట్ ఇంటర్‌వ్యూస్‌తోనే టైమ్ లైన్‌లో ఒక ఊపు తెచ్చారు అంటే ఇంకా సినిమా వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇంకా ఈ ఇంటర్‌వ్యూస్ చూసాక మీ ఒపీనియన్ ఏంటో కూడా తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఆల్సో ఈ సినిమా కోసం ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్స్‌లో చెప్పండి. సరే, వీడియో అయిపోయింది కదా! మన పనిలో మనం వెళ్ళిపోదాం అని అనుకుంటే ఏమైనా బావుంటుందా చెప్పండి? ఇంత కష్టపడి, ఇంత రిసర్చ్ చేసి, పాయింట్స్‌ని గ్యాదర్ చేసి, ఎడిటింగ్ చేసి, డబ్బింగ్ చేసి, అప్‌లోడ్ చేసి, థంబ్‌నెయిల్ చేసి ఇన్ని చేశామంటే మీకు కాంటెంట్ నచ్చితేనే ఒక లైక్ ఇవ్వండి. మీకు కాంటెంట్ నచ్చితేనే ఒకరితో షేర్ చేయండి. మీకు కాంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక చిన్న మాట, ఈ వీడియో గనక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ 'వారణాసి' సినిమా గురించి లేకపోతే సినిమాల గురించి బాగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇన్ని చేశారు. మరి ఫైనల్‌గా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్‌ని నొక్కాలి కదా! మరి అదే నోటిఫికేషన్స్ ఆన్ చేయాలి కదా! మళ్ళీ మేము వీడియో చూడలేదు, మాకు వీడియో రాలేదు, ఏ వీడియో ఎప్పుడు చేసావు? ఇలాగే వస్తాయి కామెంట్‌లు. సో, తప్పకుండా నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకొని ఉంచుకోండి. సరే అయితే ఇన్ని చెప్పేసాను మీకు. మరి ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.